గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మనం ఎప్పుడు కూడా కొన్నిటి విషయం బాగా చింతిస్తూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకొని ఉంటాం. ముఖ్యంగా ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అని కనిపెట్టుకొని ఉంటాం, ఎప్పుడు వివాహం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు దేవుడు గర్భఫలం ఇస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు దేవుడు ఈ అనారోగ్యాన్ని తీసివేస్తాడు, ఎప్పుడు నేను ఆరోగ్యం పొందుకుంటాను అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. చాలా విషయాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. అయితే వాక్యం దేని గురించి ఎదురు చూడమంటుంది, దేని గురించి కనిపెట్టుకొని ఉండమంటుంది. ఇవన్నీ మనకు అవసరమని దేవునికి ముందే తెలుసు. నీకు వివాహం జరిగించాలని దేవునికి తెలుసు, నీకు ఉద్యోగం ఇవ్వాలని దేవునికి తెలుసు, నీవు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు స్వస్థపరచబడాలని దేవునికి తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు, ఎప్పుడు నీకు ఏమి ఇవ్వాలో. ఆయన ఎప్పుడు కూడా మన గురించి చింతించే దేవుడై ఉన్నాడు. అయితే వీటి గురించి మనం ఆలోచించకూడదని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మీకు అవసరమని దేవునికి తెలుసు, ఆయన తప్పకుండా మీకు దయచేస్తాడు. కానీ మీరు ఒక్క విషయము కనిపెట్టుకొని ఉండండి, ఒక్క విషయం గురించి ఎదురు చూడండి అని వాక్యం చెప్తా ఉంది. అదేంటంటే సామెతలు 8:34 చదువుకుందాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినువారు ధన్యులు. హల్లెలూయా. దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ప్రతి దినము ఆయన ఉపదేశము వినువారు ధన్యులు అంట. ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటావో, ఎప్పుడైతే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని స్మరిస్తూ ఉంటావో, నీవు ధన్యుడవు అని వాక్యం చెప్తా ఉంది. దానికోసం ఎదురు చూడమని చెప్తా ఉంది. నిజంగా దేవుని వాక్యం వినాలంటే మనం ఎదురు చూడాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు వాక్యం ద్వారా నాతో దేవుడు ఏం మాట్లాడతాడు, నన్ను ఎలా బలపరుస్తాడని నువ్వు ఎంతో ఆసక్తితో వాక్యం చదవాలి. అంతేగాని ఏదో అన్ని బుక్స్ చదివినట్టు, ఎడ్యుకేషన్లో మనము మన చదువు పరంగా ఉన్న బుక్స్ అన్నీ చదివినట్టు, న్యూస్ పేపర్ చదివినట్టు ఎప్పుడు కూడా వాక్యాన్ని చదవకూడదు. ఒక గొప్ప ఆసక్తి నీలో ఉండాలా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నాకు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నాకు నేర్పించు ప్రభువా, ఆత్మీయంగా నన్ను ఇంకా బలపరిచయ్యా, నన్ను దీవించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా నువ్వు వాక్యాన్ని చదవాలా. అప్పుడు దేవుడు గొప్ప సమాధానము, సంతోషంతో నీ హృదయాన్ని నింపుతాడు. సమయోచితమైన జ్ఞానంతో నీ హృదయాన్ని నింపుతాడు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైన వాటి గురించి ఎదురు చూడకుండా దేవుని వాక్యం కోసం ఎదురు చూద్దాం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనే ఆలోచన కలిగి ఎదురు చూద్దాం. మిగతా అవన్నీ తగిన సమయంలో దేవుడు మీకు సమకూర్చి దయచేస్తాడు. వాక్యం చెప్తా ఉంది, దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. మీరు దేవుని ప్రేమిస్తే, ఆయన వాక్యానికి సమయం ఇస్తే, ప్రతిరోజు ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ఉపదేశము వింటే, మీకు తగిన సమయంలో వివాహము దేవుడు జరిగిస్తాడు, గర్భఫలం ఇస్తాడు, మీకు మంచి జాబ్ ఇస్తాడు, మిమ్మల్ని దేవుడు స్వస్థపరుస్తాడు, మీకు ఈ లోకంలో కావలసినవన్నీ దేవుడు సమకూర్చి ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.